Hi friends, welcome to TFC Media Planet Leaf. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో సైనికులను చూశాం. వారి తుది శ్వాస వరకు దేశ రక్షణ కోసం శత్రువులతో పోరాడి మరణించిన వీర జవానులు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సైనికుడు చనిపోయిన తరువాత కూడా బార్డర్లో గస్తీ కాస్తూ శత్రు సైన్యం నుంచి నిరంతరం మనల్ని కాపాడుతున్నాడట. ఆ ఘోస్ట్ సోల్జర్ ఎవరు, అతను ఏ ప్రాంతంలో కాపలా కాస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఒకసారి సిక్కింలోని నాతుల్లా బార్డర్కి వెళ్లాల్సి ఉంది. ఈ ఘోస్ట్ సోల్జర్ పేరు హర్భజన్ సింగ్. ఈయనను అక్కడ ప్రజలు, సైనికులు దేవుడిలాగా కొలుస్తారు. ముఖ్యంగా ఆ ప్రాంతం గుండా వెళ్లే ట్రక్ డ్రైవర్స్ ఖచ్చితంగా హర్భజన్ సింగ్ బాబా గుడి దగ్గర ఆగి ఆయనకు కానుకలు సమర్పించి మరీ వెళతారు. అసలు ఈ హర్భజన్ సింగ్ ఎవరు, ఆయన ఒక దేవుడిలా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఒకసారి ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలి. హర్భజన్ సింగ్ పంజాబ్లోని బ్రోన్దాల్ అనే చిన్న విలేజ్లో 1940 ఆగస్టు 30న జన్మించారు. 1966లో పంజాబ్ రెజిమెంట్ తరఫున భారత సైన్యంలో జాయిన్ అయ్యాడు. 1968లో సిక్కిం ఇండియా చైనా బోర్డర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడ జలపాతంలో పడిపోయాడు. అతని గురించి 2 రోజుల పాటు వెతికిన సైన్యం అక్కడ వాతావరణం అనుకూలించక సర్చింగ్ ఆపేశారు. ఒకరోజు అతని టీంలోని ఒక సైనికుడికి కలలో హర్భజన్ సింగ్ కనిపించి నేను చనిపోయాను అని అతని శవం ఉన్న జాడలు చెప్పి అక్కడ నాకు సమాధి కట్టించమన్నాడు. నేను చనిపోయిన బార్డర్లో డ్యూటీ చేస్తానని కూడా చెప్పాడట. ఆ తరువాత అటువంటి కలే ఆ టీంలోని చాలా మందికి రావడంతో కలలో అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ హర్భజన్ శవం కనపడిందట. అది చూసి ఆశ్చర్యపోయిన సైనికులు ఆ తరువాత హర్భజన్ కోరిక మేరకు అక్కడే తన సమాధి నిర్మించారట. ఆ తరువాత నుంచి హర్భజన్ సింగ్ ఆత్మ అక్కడే పహరా కాస్తూ శత్రు సైనికుల గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడి సైనికులకు కలలో కనపడి చెబుతారట. అలా ఆయన చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్తో శత్రువుల యొక్క చొరబాట్లను అడ్డుకున్నాం అని అక్కడి సైన్యం చెబుతున్నారు. ఈయన తెల్లటి గుర్రంపై అక్కడ గస్తీ కాస్తున్నట్లు అక్కడ ప్రజలతో పాటు చైనా సైనికులకు సైతం కనపడ్డారట. అందుకనే ఇండియా చైనాకి జరిగే ప్రతి ఫ్లాగ్ మీటింగ్లో హర్భజన్ సింగ్ పేరు మీద ఒక కుర్చీ వేసి ఆ కుర్చీలో ఆయన ఫోటో పెడతారట. అంతేకాదు ఆ ప్రాంతంలో దారి తప్పిపోయిన వారికి దారి చూపించడం, ప్రమాదంలో ఉన్న వారికి సాయం కూడా చేస్తాడని అక్కడ చాలా కథలు ఉన్నాయి. దీంతో హర్భజన్ సింగ్ సమాధిని ఒక గుడిగా మార్చి పూజలు చేస్తున్నారు. ఈయనను అక్కడ ఉండే ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి హర్భజన్ సింగ్ బాబాని దర్శించుకుంటున్నారు. హర్భజన్ సింగ్కు ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ జీతం ఇస్తున్నారట. అతని శాలరీ చెక్ని ప్రతి నెల తన సొంత ఊరిలోని అతని బంధువులకు పంపుతున్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 నుంచి నెల రోజుల పాటు ఆయనకి సెలవులు ఇచ్చి తన సొంత గ్రామానికి పంపిస్తారట. హర్భజన్ సింగ్ ఉన్న రూమ్లో అతను వాడిన వస్తువులు, పడుకున్న మంచం, వేసుకున్న బూట్లు ఇప్పటికీ ఉన్నాయి. రోజు ఉదయం ఆ రూమ్ డోర్ తెరిచినప్పుడు మంచం మీద ఉన్న దుప్పటి చెరిగి ఉంటుందట. అతని షూకి కూడా మురికి అంటి ఉంటుందట. ఈ విషయం ఆశ్చర్యంగా ఉన్నా ఎవరూ ఈ మిస్టరీని ఛేదించడానికి ట్రై చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ సోల్జర్ హర్భజన్ సింగ్ బాబా స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.